విహారీ ఫోన్ కోసం ఆ ఫోన్ రిపేర్ షాప్ దగ్గరికి వచ్చి స్పీడ్‌గా లోపలికి వెళ్తాడు. వెనకాలే సహస్ర కూడా ఫాలో అవుతూ వస్తుంది. ఇంకా షాప్ పక్కన కొంచెం పక్కగా విహార్‌కి కనిపించకుండా నించొని మొత్తం వింటూ ఉంటుంది. ఇంకా విహారీ అక్కడికి వెళ్ళి, "నేను వికాస్ వాళ్ళ ఫ్రెండ్ అండి. ఫోన్ రిపేర్ కోసం మీకిచ్చాడు కదా! వికాస్ నా ఫ్రెండే" అని చెప్తాడు. "ఆ ఫోన్ రిపేర్ చేశారా?" అంటే, "ఆ! చేయబోతున్నాం సార్ ఇప్పుడే" అని షాప్ అతను చెప్తూ ఉంటాడు. ఇంకా "ఒక్క నిమిషం సార్, ఆ డాటా ఎరేజ్ కాకుండా చేయండి. అది నాకు చాలా ఇంపార్టెంట్" అని విహారీ చెప్తాడు. "అదేంటి బావ, ఆ రోజేమో లైఫ్ మ్యాటర్ అన్నాడు. ఇప్పుడేమో ఇంపార్టెంట్ అంటున్నాడు. అసలు ఏముంది ఆ ఫోన్‌లో" అని సహస్ర వింటూ ఉంటుంది. సార్, ఒకవేళ డాటా ఎరేజ్ చేయకుండా అయితే 2 డేస్ పడుతుంది సార్" అని ఆ వర్కర్ చెప్తాడు. 2 డేస్ అయినా పర్వాలేదు. డాటా మాత్రం కంపల్సరీగా ఉండాలి ఫోన్‌లో అని విహారీ చెప్తాడు. "ఓకే సార్, 2 డేస్ తర్వాత ఎల్లుండి 4 వరకి రండి సార్, రెడీ చేసి పెడతాము" అని వాళ్ళు చెప్తారు. "ఓకే, థ్యాంక్ యూ అండి. డాటా మాత్రం ఎరేజ్ కానివ్వకండి" అని విహారీ చెప్పి వెళ్తాడు. ఇంకా విహారీ వస్తూ ఉంటే సహస్ర అక్కడ ఒక షాప్ దగ్గర చాటుగా దాక్కొని వెనక్కి తిరిగి నించొని ఉంటుంది. ఇంకా విహారీ సహస్రని గమనించుకోకుండా కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సహస్ర షాప్ లోపలికి వెళ్తుంది. మరి ఏం మాట్లాడుతుందో మనకైతే తెలీదు. అది ఆ వీడియోలో ఆ ఫోన్‌లో ఏముందో ఇంపార్టెంట్ విషయము బావ కన్నా ముందు నేనే తెలుసుకోవాలి ఆ రోజొచ్చి అని అనుకుంటుంది. మళ్ళీ షాప్‌లోకి కూడా వెళ్తుంది. ఇంకా మరోవైపు ఇంట్లో పెళ్లి కోసం పూజ జరిపిస్తూ ఉంటారు. అంబిక, సుభాష్ ఇద్దరు పూజలో కూర్చొని ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్లి జరిగే దగ్గరే ఉంటారు. ఇంకా లక్ష్మి ఒక ప్లేట్‌లో ఏవో తీసుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు పానకాలు, "సార్, అయ్యగారు చెప్పండి అయ్యగారు, బాంబు ఇక్కడ పెట్టారు. వాళ్ళతో పాటు నా ప్రాణాలు కూడా తీస్తారా ఏంటి మీరు" అని అడుగుతూ ఉంటాడు. ఇంకా పానకాల బాధ తట్టుకోలేక వీర్రాజు పక్కకొచ్చి, "ఆ బాంబు ఇక్కడే పెట్టానురా. అది ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాంబు పేలడంతో విహారీ కుటుంబం మొత్తం చనిపోతారు. అప్పుడు ఈ ఆస్తి అంతా నా చేజిక్కించుకోవచ్చు" అని అనుకుంటూ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విని లక్ష్మి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ప్లేట్‌ని కింద పడేస్తుంది. "రేయ్, ఎవరో వచ్చార్రా, పద పద" అని వీర్రాజు, పానకాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. "ఎవరది? ఎవరు?" అని లక్ష్మి షాక్‌లో నుండి తేరుకొని చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ బయట ఎవరు కనిపించరు. ఇంకా వీర్రాజు మాత్రం లక్ష్మిని చూస్తాడు. ఇంకప్పుడు పానకాలు, "అయ్యా, అసలే ఆ అమ్మాయి మామూలుది కాదు. మళ్ళీ కనిపెట్టిస్తుందో ఏమో, ఇప్పుడు ఎలా అయ్యా" అని అంటూ ఉంటే, "మనం పారిపోదాం రండయ్యా" అని పానకాలు చెప్తూ ఉంటాడు. "ఒకవేళ ఇప్పుడు గనుక మనం వెళ్ళిపోతే ఆ బాంబు పెట్టింది మనమే అని వాళ్ళకి తెలిసిపోతుందిరా. పద, ఆ బాంబు ఏ టైంకి పేలుతుందో, ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు. తనెంత వెతికినా అది కనిపించదు" అని వీర్రాజు చెప్తాడు. ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పెళ్లి జరిగే దగ్గరికొస్తుంది. చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎంత చూసినా అసలు ఏం చేయాలో లక్ష్మికి అర్థం కాదు. విహారీ గారు ఇక్కడికెళ్లారు అని జరిగేదంతా చాలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. కాసేపటికి పండు గమనించి, "లక్ష్మమ్మ, ఏమైందమ్మా?" అని అడుగుతాడు. ఇంకా పండు, "బాంబు పెట్టారు పండు" అని అంటే, "బాంబా?" అని పండు చెప్తాడు. "అరవకు పండు, ఎవరైనా వింటే భయపడతారు. అరవకు, మనిద్దరం కలిసి వెతుకుదామని" ఇద్దరూ కలిసి అక్కడ పెళ్లి జరిగే దగ్గర మొత్తం అన్నీ వెతుకుతూ ఉంటారు. ఇంకా యమున చూసి, "ఏం వెతుకుతున్నావు లక్ష్మి?" అని అడుగుతూ ఉంటుంది. "నాదొక వస్తువు పోయిందమ్మా, ఏం లేదు" అని లక్ష్మి చెప్తుంది. నేను వెతుక్కుంటానులెండి" అని చెప్తుంది లక్ష్మి. ఇంకలా పండు, లక్ష్మి మొత్తం వెతుకుతారు. ఎక్కడ కనిపించలేదు అనుకుంటారు. మళ్ళీ తర్వాత పద్మాక్షి కూడా, "ఈ లక్ష్మి ఏంటి ఇలా చేస్తుంది" అని, "ఇక్కడ ఏం పోయిందో చెప్పు లక్ష్మి, మేము కూడా వెతుకుతాం కదా, ఎందుకలా వంగి వంగి వెతుకుతున్నావు" అని పద్మాక్షి కోప్పడుతూ ఉంటుంది. "అది కాదమ్మా, నా కాలు పట్టి ఒకటి పోయింది, అదే వెతుకుతున్నానమ్మా" అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అంబికకి కోపం వచ్చి, "ఏయ్, నువ్వు సైలెంట్గా ఉండలేవా కాసేపు కూడా? ఎప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటావా, ఇబ్బంది పెడుతూనే ఉంటావా? అందరం మేము సంతోషంగా ఉంటే నీకు నచ్చదా" అని అరుస్తూ ఉంటుంది. "అది కాదమ్మా, నేను వెతుక్కుంటాను, మీరు మీ పని మీరు కానివ్వండమ్మా" అని మళ్ళీ లక్ష్మి, పండు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకా అప్పుడే భక్తవత్సలం, నువ్వు ఎక్కడెక్కడ నడిచావో, ఎక్కడికి వెళ్ళావో అది మొత్తం వెతకమ్మా" అని చెప్తాడు. "అలాగే తాతయ్య" అని లక్ష్మి, పండు, "పద అక్కడికి బయటికి వెళ్దామని" అక్కడెక్కడ కనిపించకపోవడంతో బయటికి వెళ్ళి, "విహారీ గారు ఎక్కడికి వెళ్లారు పండు" అని అడుగుతాడు. లక్ష్మి అడిగితే, "విహారీ బాబు పని మీద బయటికి వెళ్లారమ్మా" అని పండు చెప్తాడు. ఇప్పుడు ఎలా పండు, ఎక్కడ వెతికినా ఏం దొరకట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి, "అమ్మ, ఇవిగోండి పూలదండలు" అని, "పూజ కోసం పూలదండలు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను" అని చెప్తాడు. "అదేంటి, పూలదండలు ఆల్రెడీ వచ్చాయి కదా, ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది, మీరు ఇంత లేట్గా వచ్చారేంటి" అని లక్ష్మి, పండు అడుగుతూ ఉంటారు. "లేదు మేడం, మాకు ఈ టైంకే తీసుకురమ్మని చెప్పారు, అందుకే మేము ఈ టైంకే తీసుకొచ్చామని" అతను చెప్తాడు. అంటే అని లక్ష్మి ఆలోచిస్తూ, ఒక్కసారిగా లక్ష్మికి ఆ పూలదండల్లోనే బాంబు ఉందేమో అని అనిపిస్తుంది. ఇంకా లక్ష్మి పరుగులు పెడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే పండు,
మాకు ఈ పూలదండలు ఇప్పుడేం అవసరం లేదండి. ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ కూడా అయిపోవచ్చింది అని అంటే, సార్ మీకు అవసరం లేదంటే నేను బయటకు వెళ్ళి అమ్ముకుంటాను సార్ అంటే, అమ్ముకో అని చెప్తాడు పండు. ఇంక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే విహారీ అక్కడికొస్తాడు. లక్ష్మి ఏమో లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న పూలదండలు, పూలు అన్నీ వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా షాకింగ్‌గా లక్ష్మి వైపు ఏం చేస్తుంది ఇది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. వినాయకుడికేసిన పూలదండలు, అక్కడ అన్నీ పెట్టిన పూలదండలు ఎక్కడ కూడా బాంబు కనిపించదు. ఇంకా అంటే అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే, సుభాష్, అంబిక వేసుకున్న పూలదండల్లోనే, మెడలో వేసుకున్న దండల్లోనే బాంబు ఉంది అని లక్ష్మికి అర్థమైపోతుంది. ఇప్పుడు అది ఎలా వెతకాలి అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ, బాధపడుతూ ఉంటుంది. మరోవైపు విహారీకి పండు ఈ విషయం మొత్తం చెప్పడంతో విహారీ పరుగులు పెడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. మరి లక్ష్మి, విహారీ కలిసి ఇప్పుడు బాంబు పేలకుండా ఆపుతారా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.